అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుపై నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేస్తున్న అసత్య ఆరోపణల పట్ల కూటమి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోకపోతే రాజకీయంగా భూస్థాపితం చేస్తామని, వీధుల్లో తిరగనివ్వకుండా ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తోందని, ఇది చూసి ఓర్వలేకనే నిందలు వేస్తున్నారని నేతలు విమర్శించారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా? ఈరోజు మీరు విమర్శించడానికి కానీ లేకపోతే అభివృద్ధి పదమైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారు ఆధ్వర్యంలో మరి ఆయన బాటలో ఇప్పుడు వరకు అన్ని గాలులు మేము తీసేసాం. ఇంకా ఏం చేస్తామన్నది భయపడి మీరు బ్రతుకుతూ మీడియా ముందు రావటానికి భయపడాలి. అలాగే ఇంకొకసారి మీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. గతంలో మా పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా మీరు అదే మాట్లాడారు. అందరూ చాలా గట్టిగా చెప్పాం. ఇంకా జ్ఞానం లేకపోతే జ్ఞానం నేర్చుకోండి. అభివృద్ధి జరుగుతున్న చోట అభివృద్ధిని సహించండి. సహించలేకుండా ఉండకుండా ఉండాలని మనవి చేస్తూ, ఇజ్రాయెల్ గారు ఇంకొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై